చాలా మంది ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారు. ట్విన్స్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతారు. నీకు ఎలా అనిపించింది? నీకు ఫస్ట్ సింగిల్ బేబీ, సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్. నీకేమనిపించిందిరా ట్విన్ ప్రెగ్నెన్సీలో? ఏమైనా హాయిగా ఉందా ట్విన్ జెస్టేషన్ అన్నదే? ఎస్ మేడం. ఏంటి అంటే న్యాచురల్గా వచ్చింది మేడం. అది కరెక్టే. నేను అంటున్నది ఒక బేబీ కడుపులో ఉంటే బెటరా, రెండు బేబీస్ ఉంటే బెటరా? డేంజర్ మేడం. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా సింగిల్ టన్ కంటే కూడా కొంత హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హెవీ బ్లీడింగ్ అవడానికి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ కండిషన్లో అయితే కనుక ఇద్దరు బేబీస్ కూడా గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్, చాలా తక్కువ వెయిట్తో పుట్టారు. ఎంత వెయిట్ ఎంత వీళ్ళది? 1.8 kg వెయిట్తో పుట్టారు వీళ్ళు. సో ట్విన్ జెస్టేషన్లో ఒక బేబీ ఎక్కువ గ్రోత్ ఉండటం, ఒక బేబీ తక్కువ ఉండటం కానీ, లేకపోతే ఇద్దరు బేబీస్ గ్రోత్ తగ్గటం కానీ, లేదా మాయ కొంచెం కింద వరకు రావడం కానీ, లేదా సర్విక్ షార్ట్ అయిపోయి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ, ఇలా మల్టిపుల్ రిస్క్స్ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత హెవీ బ్లీడింగ్ కానీ, చాలా రిస్క్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ట్విన్స్ కావాలి అనుకోవద్దు. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ హాయిగా అయిపోయింది కదా. సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా డేంజర్. వామిటింగ్స్ 5 months ఎక్కువ ఎక్సెసివ్ వామిటింగ్స్. బాగా చెప్పింది. స్టిచ్ కూడా వేశారు మేడం. సరిగ్గా షార్ట్ అయిపోయింది, స్టిచ్ వేయాల్సి వచ్చింది. అండ్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కాబట్టి రెగ్యులర్ మానిటరింగ్ స్కాన్స్లో. బాటిల్స్ కూడా పెట్టించుకున్నాం. ఎందుకు అంటే బేబీ వెయిట్స్ తక్కువ, నీళ్ళు తక్కువ అవుతున్నాయని అది కూడా పెట్టాల్సి వచ్చింది. ఒక పాప ఒక బాబు కానీ హ్యాపీగా, అది హ్యాపీ లాస్ట్కి. బట్ ఇఫ్ యూ గెట్ ట్విన్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ ఓకే, బట్ డోంట్ విష్ ఫర్ ఎ ట్విన్ ప్రెగ్నెన్సీ. అది